చెప్పన్నా ఏంటి పరిస్థితి ఈ 10 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీది? ఏముందన్నా నేను రియల్ ఎస్టేట్ చేస్తా. హ్మ్. ఎలక్షన్ కంటే బిఫోరు ముందు పడిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత లేస్తా అనుకున్నాం. హ్మ్. ఇప్పుడు హైడ్రా తెచ్చిండు. దాంతో మొత్తం పోయింది. హ్మ్. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 10 గుంటలు అమ్మితే ఆడపిల్ల పెళ్ళి అవుతుండే. ఇప్పుడు అమ్ముదామన్నా కానీ కొంటోళ్ళు ఎవ్వరు లేరు. హ్మ్. మేము చేసేటోళ్ళు కూడా మా బతుకులు ఆగమైనాయి. హ్మ్. చేస్తున్న పని ఏది లేదు. హ్మ్. ఇవి 2 తప్ప మహాలక్ష్మి పథకం అన్నాడు. హ్మ్. ఆడోళ్ళు నమ్మి ఏసిర్రు. నెలకి 2500 వస్తది ఆశతోనని చెప్పి. హ్మ్. చేసి ప్రభుత్వం ప్రభుత్వం గృహలక్ష్మి పథకం. గృహలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి, గృహలక్ష్మి ఆ! మళ్ళా ఇవన్నీ హ్మ్. చేస్తానని ఇవి చేయలేడు. ఆ! వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా అంతా దుర్వినియోగం చేస్తుండు. హ్మ్. అది హైడ్రా, ఈడ్రా అనుకుంటే ఎవరి మీద పడుతుంది కానీ నేను రైతులకు మాట ఇచ్చిన, ప్రజలు నన్ను నమ్మి ఓటేసిర్రు. హ్మ్. వాళ్ళకి సేవ చేద్దామని లేదు. ఎంత మాటానికి కుర్చీ కాపాడుకున్నాడే తప్ప హ్మ్. ఇంకొకటి విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరనే పెట్టుకుండు. హోంశాఖ మంత్రి ఆయన దగ్గరనే పెట్టుకుండు. ఎస్సీ, దేశంలో ఎస్టీ. అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ! విద్యార్థులకు సరిగా ఏంది విద్యను సరిగ్గా బోధిస్తలేరు. హ్మ్. దానికి ఒక సెపరేట్ మినిస్టర్ ఉంటే హ్మ్. వేరే ఉంటది ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు విద్యను బోధిస్తలేరంటే ఇప్పుడు మీదొక పల్లెటూరే గదా! ఈ పల్లెటూరు. పల్లెటూర్లకు మరి టీచర్లు వస్తున్నారా లేదా? టీచర్లు వస్తుర్రు గానీ అంత కరెక్ట్ లేదు. మా అబ్బాయిని నేను గిడ తుంకిల సీట్ వచ్చింది కొండపోయి చేసినుంటి. గురుకుల హై స్కూల్. గురుకుల. సీట్ వచ్చింది సరే సంతోషం అని కొండపోయి చేసిన. హ్మ్. అక్కడ పోయి చూస్తే హాస్టల్‌లోకి పోయిన తర్వాత నాకు ఉంచబుద్ధి కాలేదు. హ్మ్. హ్మ్. అందులో ఉంచి 1,00,000, 2,00,000 పెట్టి పిల్లలకు దవాఖాన చుట్టూ దింపాలంటే నాతోని కాలేదు. మళ్ళీ హుహు. తీసుకొచ్చి ప్రైవేట్‌లో ఏసిన. ఎందుకు బానే ఉంటాయి. నచ్చలేదు నాకు. ఆ ఫుడ్ నచ్చలేదు. ఆ బాత్రూమ్స్ నచ్చలేదు. ఆడ హ్మ్. ఉన్న పరిసరం దానికి సెపరేట్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఆ భయం వేరే మరి ఉంటది. గత ప్రభుత్వంలో గూడా అట్లనే ఉండేనా? గత ప్రభుత్వంలో అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే కొంచెం భయం అనేది ఉండే. హ్మ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. హ్మ్. సంవత్సరం వస్తుంది దగ్గరికి. సీఎం రేవంత్ రెడ్డే గదా! అది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన కుర్చీ కాపాడుకోవడానికి అయినా తిరగలేదు. ఇంక ఎడ్యుకేషన్ ఏడ పట్టించుకుంటాడు? ఆ! ప్రతిసారి ఢిల్లీ పోతున్నా, మాట్లాడుతున్నా, వస్తున్నా అంటాడు. మళ్ళీ వస్తాడు. హ్మ్. ఇప్పుడు కొత్త ఉగాదికి ఏది సంక్రాంతికల్లా మినిస్టర్లు అయితారని చెప్పిర్రు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఇయ్యాల పోతుండు హ్మ్. మళ్ళీ ఎన్ని రోజులకో. అంతే. ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలి. కుర్చీ దానంతలో అదే ఉంటది. నువ్వు ప్రజలకు సేవ చేయాలని గురించి ఆలోచించాలా గానీ, హ్మ్. అది ఇది అని చెప్పి ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి పోయిండా? 20 సార్లు పోయినా 24. 30 అంటే ఢిల్లీకి పోతాడు, అంటే ఢిల్లీకి పోతాడు. వాళ్ళు ఏం చెప్తే చేస్తాడు. హ్మ్. నేనేమంటున్నా అంటే ఏదైనా గానీ ప్రాంతీయ పార్టీ గెలిస్తే, హ్మ్. జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలు గెలిస్తే హ్మ్. ఏది చేయాలనుకున్నా స్పాట్‌లో చేస్తారు. ఈ హ్మ్. జాతీయ పార్టీలను గెలిపిస్తే ఈ విధంగానే ఉంటది. వాళ్ళు హ్మ్. చెప్పేదాకా వీళ్ళు చెయ్యరు. హ్మ్. ఏదైనా జీవో తీసుకురావాలన్నా హైకమాండ్ ఆదేశాలు కావాలి. హ్మ్. పల్లెలలో బతుకులు వేరే ఉన్నాయన్న. ఇస్తానది అప్పుడు ఇయ్యకుండా హ్మ్. ఫస్ట్ ఏమో అన్ని అన్ని ఒడ్లకు 500 అని చెప్పిర్రు. హ్మ్. తీరా గెలిచిన తర్వాత ఓన్లీ సన్న రకం అని చెప్పి దాంట్లో ఏవేవో పెడుతుర్రు మళ్ళా ఆప్షన్స్. హ్మ్. రైతులను మోసం చేసినట్టే కదా! అవు. ఏ ప్రభుత్వం అయినా మంచిగా చేస్తే మళ్ళీ వస్తావు. ఈ విధంగా చేస్తే మధ్యలనే కూలిపోతది ఇయన్నీ ప్రభుత్వం. హామీలిచ్చి మరి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. మోసం చేసుడే కదా! మభ్యపెట్టుడే కదా! మభ్యపెట్టిండు, సీటెక్కిండు, హ్మ్. మభ్యపెట్టిండు. హ్మ్. మళ్ళీ అంటే ఈ హైడ్రా అనేది మీరు రియల్ ఎస్టేట్ అంటున్నారు. అవును. హైడ్రా అనేది మేనిఫెస్టోలో పెట్టిండా? హైడ్రా అంటే ఈ అనేది మూసీ ఇనన్నా సుందరీకరణ అనేది కూడా పెట్టిండా? హైడ్రా అనేది మేనిఫెస్టోలో పెట్టలేడు. హ్మ్. ఏం చేయాలి? హైదరాబాద్ మునిగిపోతుందని నీకున్నది. ఉన్నప్పుడు గా ఇప్పుడు కొన్నోడు ఇబ్బంది అయిపోతుంది. అమ్మినోడు మంచిగానే ఉండు. దానికి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ మంచిగానే ఉండు. కొన్నోడు ఆగమైపోతుండు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇంకుడు గుంత, చెలరు కబ్జాలు కాకుండా ఇప్పుడు కాపాడండి. పోయింది పోయింది. హ్మ్. ఉన్నయన్ని కూలగొట్టుకుంటూ పోతే ఏడ డెవలప్‌మెంట్ అయితది? ఈడ అయిపోయింది హైదరాబాద్‌ల. డెవలప్‌మెంట్ అయిపోయింది. హ్మ్. ఒక్క మంత్ వచ్చేసి ఎక్కువ ఆదాయం గవర్నమెంట్ నుంచి రెవెన్యూ నుంచి వస్తది. హ్మ్. రెవెన్యూ నుంచే. నువ్వు ఒకసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అడుగు. అసలు రిజిస్ట్రేషన్‌లు అయితున్నాయా? అయితలేవా? ఒక్కడు కూడా అడిగినోడు దిక్కులేడు. కొన్నోళ్ళు లబలబ ముత్తుకుంటుర్రు. హ్మ్. లేదు ఒక రైతు సన్నకారు రైతు వాళ్ళ బిడ్డ పెళ్లి చేద్దాం అమ్ముదాం అనగానే కొంటోళ్ళు ఎవ్వరు లేరు ఈ రోజులల్ల. మరేంది పరిస్థితి ఎట్లా ఇగ అంతే, రాష్ట్రంలో? అంతే ఇగ పడిపోయింది 5 ఏళ్ళు అంతే. మళ్ళా బీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ రియల్ ఎస్టేట్ నడుస్తది. డెవలప్ అయితది. బీఆర్ఎస్ వస్తదా మరి? ఖచ్చితంగా. ఈ పరిమాణాలతోని ఇప్పుడు నువ్వు జీహెచ్ఎంసీ ఎలక్షన్ రాని హ్మ్. ఒక్క సీట్ వస్తది. స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి గదా! ఇండ్ల రెంట్లల్లో చెప్తున్నా నేను. హ్మ్. పల్లెటూర్లల్ల హ్మ్. ఆహ్, అది హైదరాబాద్‌ల జీహెచ్ఎంసీ ఎలక్షన్ రాని ఒక్కడొస్తే నువ్వు సీట్ వస్తుంది నేను చూస్తా. ఎవరికి? అంటే కాంగ్రెస్‌కి ఒక్క సీట్ కూడా రాదు. ఏవి కౌన్సిలర్ సీట్లు ఒకటి రావు. ఒక్కటి రావు. మరి సర్పంచ్‌ల పరిస్థితి, జడ్పీటీసీ స్థానిక సంస్థలుంటాయి గదా! అంతా జిల్లాలల్ల, అంతా గ్రామాలల్ల మరి బీఆర్ఎస్ సంబంధించినోళ్ళే వస్తారు. హ్మ్. అంతా బీఆర్ఎస్ సంబంధించినోళ్ళే వస్తారు. హ్మ్. దానికి సపోర్ట్ ఉన్నోళ్ళే వస్తారు. హ్మ్. మరి హ్మ్. యువత ఏమనుకుంటున్నది? యువత ఏమనుకుంటుంది కొందరు మోసం పోయి ఏసిర్రు. చేస్తారట, అది చేస్తారట, ఇది చేస్తారని హ్మ్. కొందరు. హ్మ్. కానీ ఏం చేస్తలేడు. జాబ్ క్యాలెండర్ విషయం ఏంటి మరి? జాబ్ క్యాలెండర్ విషయం ఏంది?
ఇస్తాం మన మొన్న బీఆర్ఎస్ చేసిన జాబులు వీళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. ఉమ్, వాళ్ళ హయాంలో ఇచ్చిన జాబులు అవి. ఉమ్, అపార్ట్మెంట్ వీళ్ళ హయాంలో ఇచ్చినాయి. ఉమ్, వాళ్ళ దాంట్లో వేసుకుంటారు. ఉమ్, ఉమ్. ఉమ్, ఏ నోటిఫికేషన్ వేయలేడు. ఉమ్, చుట్టూ హైదరాబాద్ చుట్టూ కాదు, పల్లెటూళ్ళ చుట్టూ కూడా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మాకు నర్సాపూర్ ఉంది, మేదకు ఉంది. ఇక్కడ తెచ్చి కొన్ని మంచి మంచి కంపెనీలు, 4 కెమికల్ కంపెనీలు వేస్తే ఇక్కడ వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది. ఉమ్, ఏది కావాలన్నా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఉమ్. అటే ఉన్నాయి కంపెనీలు మొత్తం. నువ్వు హైదరాబాద్ చుట్టూ మొత్తం డెవలప్ చేస్తే ఏమొస్తుంది? ఉమ్. జిల్లాలను కూడా డెవలప్ చేయు, మరి అక్కడ కూడా ఈ డెవలప్ అవుతుంది. హైడ్రా కావచ్చు, ఈ ముసి సుందరీకరణ ఎందుకు మరి సీఎం అంత కేర్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? తెలియదన్న అంతా లోపల ఉంటుంది. ఇక ఏది బింబిస్తాం, ఉమ్. ఏదో అంటే ఒకటి మీరు రియల్ చేయాలి. ఎస్టేట్ కదా. రియల్ ఎస్టేట్ అంటే కమిషన్లలో ఏదన్నా అక్కడ ఇప్పుడు విజయవాడ కొత్తగా అవుతుంది. ఉమ్, ఇక్కడ పుల్ల పెడితే విజయవాడ పోతారు, ఉమ్. విజయవాడ డెవలప్ అవుతుంది. అంటే విజయవాడకు ఈ గురువు తెలంగాణ సీఎం కు సంబంధం గురువు ఏంటి? లేడా? ఎవరు? చంద్రబాబు నాయుడు గురువు. గురువు ఎట్లా చెప్తే శిశువు అట్లా వింటాడు. ఉమ్, ఆడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రాకపోతే సార్ ఎప్పుడో ప్రభుత్వం కూలిపోయేది. సారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ గట్టిగా ఉన్నాడు ఇప్పటికీ. అవునా? లేకుంటే ఆడ వైఎస్ఆర్ వస్తే ఈడ ఎప్పుడో ప్రభుత్వం కూలిపోతుండే. ఆహా. ఆ, సార్ చెప్పినట్టు శిష్యుడు చెప్తుండు. అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోటేసారు కదా, ఆయన కావాలి, కాంగ్రెస్ పాలన కావాలని. కాదు అట్లా ఎట్లా ఉంటుంది? ఇక రాజకీయం అన్నది అంతే నడుస్తుంది అన్న. ఆ, కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలను మోసం చేస్తుంది. ఆ. ఏ అలా ప్రజల మీద పరిపాలన చేసి మంచిగా వాళ్ళని మంచిగా చూసుకుంటే ఏం కాదు, కానీ ఎప్పటికీ సీటు కోసము దానికోసం చూసుకుంటే ప్రజలు ఇంకోసారి కూడా నమ్మే అంటే ప్రసక్తి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు కాపాడుకుంటూ వస్తుండు అని అంటుర్రు, అంతే అంతేనా? అంతే, అందరికి తెలుసు అది అంటే ఆ విషయం. ఢిల్లీ నుండి, ఆ, మోడీ దగ్గర నుండి. అంతే, ఆ విషయం అందరికి తెలుసు కదా. అవునా? ఆ, అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం కీలుబొమ్మ, అంతే, ఏపీ సీఎంఏ ఇక్కడ అవనా? అంతా లోపల నుంచి నడుస్తుంది కదా సార్. ఉహుహు. ఉమ్.